నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పప్పుని మంచి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మామిడికాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఈ వీడియోలో నేను మన అమ్మమ్మలు చేసే ఆ స్పెషల్ టేస్ట్తో చూపిస్తున్నానండి. ఈ మామిడికాయ సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా ఇలా పప్పుని ట్రై చేయండి. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా కమ్మని రుచితో ఈ మామిడికాయ పప్పుని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని కానీ లేదా ఇలా కుక్కర్ని కానీ తీసుకోండి. ఇక్కడ నేను పప్పుని కుక్కర్లోనే ఉడికిస్తాను కాబట్టి కుక్కర్ని తీసుకున్నాను. ముందుగా ఇందులోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ కనీసం ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేయండి. పప్పు మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయండి. మనకు పప్పు ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా పప్పు వాసన అనేది తెలుస్తుంది. అలా పప్పు సువాసన వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కడగలేం కాబట్టి కొంచెం చల్లారేంత వరకు ఇలాగే వదిలేసి ఇది కొంచెం చల్లారాక కడిగి తీసుకుందాం. సో పప్పు కొంచెం చల్లారాక నీళ్ళను తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. మీరు కావాలంటే ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి మళ్ళీ కుక్కర్లోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను వెంటనే ఉడికించట్లేదండి, ఒక అరగంట సేపు నానబెడుతున్నాను. మీరు కావాలంటే వెంటనే అయినా ఉడికించవచ్చు, కానీ ఇలా నానబెట్టి ఉడికిస్తే పప్పు తొందరగా మెత్తగా ఉడుకుతుంది. అరగంట తర్వాత మూత తీసి చూడండి, పప్పు చక్కగా నానింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, కొంచెం కరివేపాకును తీసుకొని కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి ఇలా క్లోజ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు ఉడికేలోగా మరో పక్కన మనం మామిడికాయని కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఒకటి పచ్చి పుల్లటి మామిడికాయని తీసుకున్నాను. మనం తీసుకున్న ఇంత సైజ్ కాయ పులుపు అనేది ఎక్కువ పుల్లగా అవుతుంది కాబట్టి కాయ పుల్లదనాన్ని బట్టి తీసుకోవాలి. ముందుగా మామిడికాయను బాగా కడిగి పీలప్ చేసేసి సన్నగా తరిగి తీసుకోండి. మరీ క్యూబ్స్ లానే కట్ చేయాలని ఏమీ లేదు, సన్నగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే చాలామందికి డౌట్ రావచ్చు, మనం తీసుకున్న 1 కప్పు కందిపప్పుకి ఎగ్జాక్ట్గా మామిడికాయను ఎంత తీసుకోవాలి అని. చూడండి, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ పులుపు అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కల్ని రెడీగా పక్కనుంచి మరో పక్కన ఒక 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, పప్పు చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకుందాం. మన పెద్దవాళ్ళైతే గిన్నెలోనే ఉడికించే వాళ్ళు కాబట్టి పప్పు కొంచెం ఉడికాక ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఉడికించేవాళ్ళు. అలాగే ఇందులోనే 1.5 నుండి 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. పప్పు చిక్కదనాన్ని బట్టి నీళ్ళను కూడా తీసుకొని బాగా కలపండి. అలాగే ఇదే టైంలో నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. చూడండి, మనకు పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇది ఉడికి చల్లారేసరికి కరెక్ట్గా వస్తుంది. మనం ఈ పప్పుని మరీ గట్టిగా చేస్తే ఎలా అయితే చల్లారుతుందో అలా మరీ గట్టిగా అవుతుంది. కాబట్టి ఇలా చేసుకున్నామంటే తినేటప్పుడు కొంచెం చిక్కగా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళని ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. మీరు కావాలంటే ఈ టైంలో మూత పెట్టకుండా ఒక 6-7 నిమిషాలు ఉడికించినా సరిపోతుంది. ఒక విజిల్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. ఈ టైంలో మీరు కావాలంటే కవ్వంతో రుబ్బైనా తీసుకోవచ్చు, లేదా గరిటెతోనే ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేస్తూ కలిపినా చక్కగా నలుగుతుంది. అలాగే పప్పు కన్సిస్టెన్సీ కూడా చూడండి, కరెక్ట్గా వచ్చింది. మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి ఒక 3-4 నిమిషాలు మరగబెట్టినా సరిపోతుంది. ఇక్కడ మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి మళ్ళీ మరగబెట్టాల్సిన అవసరం లేదు. పోపు కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనెని తీసుకొని నూనె వేడయ్యాక చిటికెడన్ని మెంతులను తీసుకోండి. మరీ మెంతులను ఎక్కువగా వేయొద్దు, ఇలా కొంచెం మెంతులను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం మెంతులు వేయడం వలన పప్పు రుచి కూడా చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్రను, 2-3 దంచిన వెల్లుల్లిపాయలను తీసుకొని ఫ్రై చేయండి. ఇందులో వెల్లుల్లిపాయలైనా జీలకర్రైనా మరీ ఎక్కువగా వేయొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది.
ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే పోపులో కొంచెం ఉప్పుని తీసుకొని ఫ్రై చేశామంటే పచ్చిమిరపకాయలకు ఉప్పు అనేది బాగా పట్టి చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. మరీ ఎక్కువగా వేయొద్దు. కొంచెం ఉప్పుని తీసుకొని ఫ్రై చేయండి. పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం రెడీగా పక్కన పెట్టిన పప్పుని తీసుకొని ఒకసారి కలపండి. అలాగే చివర్లో కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. పోపు పెట్టాక ఈ పప్పుని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. జస్ట్ కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారా ఎంత సింపుల్‌గా చేసుకోవడమో. ఇలా చేసిన మామిడికాయ పప్పుని మనం అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా చాలా బావుంటుంది. ఈరోజు చెప్పుకున్న ఈ మామిడికాయ పప్పు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.